యాకోబు రాసిన పత్రిక ఒక మాట ఉంది పిల్లరా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక చూస్తే, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగినుడి. చూడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొనును కదా. మరి ఒక వ్యవసాయకుడే విత్తనాన్ని వేసి దున్ని, మరి ఎలా అంటే మరి చూడండి, మరి ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగినుడి. చూడి, వ్యవసాయకుడు తొలకరి వర్షం కడవరి వర్షం వరకు సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొనును కదా. విత్తనాన్ని వేసి ఆ పంట కొరకు, భూఫలం కొరకు, విలువైన భూఫలం కొరకు ఎలాగుంటాడంటే ఓపికతో కనిపెడతాడంట. అలాగే దేవుని నుంచి వచ్చేటివి మనం కూడా ఓపికతతో, సహనముతో, దట్ మీన్స్ ఓర్పుతో, సహనముతో, ఓపికతో ఈ భూమి మీద ఉన్న విలువైన భూఫలం కొరకే ఓపిక కలిగి ఉంటే దేవుని దగ్గర నుంచి వచ్చే దాని కొరకు, శ్రేష్టమైన దాని కొరకు. అందుకే బైబిల్ అంటుంది, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా శక్తి గల దేవుడు. ఈ భూఫలము కొరకు, విలువైన భూఫలము కొరకు, అవును, దాని నిమిత్తం ఓపికతో కాచుకొనుచు వ్యవసాయకుడు దాని కొరకు కనిపెట్టుకొనును కదా. అలాగే మన జీవితం కూడా ప్రభువు కొరకు, దేవుని కొరకు, ఆయన సన్నిధిలో మరి ప్రభు యొక్క గాయపడిన హస్తాల క్రింద దీని మనసు కలిగి ఎప్పుడైతే ఓపికతో, సహనముతో, ఓర్పుతో మరి దేవుని దగ్గర ఎప్పుడైతే కనిపెడతామో నిశ్చయముగా మరి వ్యవసాయకుడు విలువైన భూఫలములు కొరకు కనిపెట్టినట్లుగానే మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే అలాగూ కనిపెడతామో దేవుడు నిజముగా దిగి వచ్చి మనల్ని దీవిస్తాడు. ప్రియులారా, ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఈ దినము నుంచి మీ జీవితం మారిపోనుగాక. అందుకే మన థింకింగ్ ఎవ్రీ డే న్యూగా ఉండాలా. మన ఇమాజినేషన్ ఎవ్రీ డే ఎలాగుండాలంటే హైలీగా ఉండాలా. మన బోల్డ్ కన్ఫెస్ లేదా మన మాట, మన ఒప్పుకోలు ఎలాగుండాలంటే బోల్డ్గా ఉండాలా. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఎవ్రీ డే మీ థింకింగ్ చేంజ్ అవుతుండాల. మనస్సు మారి నూతనం అవటం వల్ల రూపాంతరం పొందాలంట. ఎవ్రీడే, ప్రతి దినం కూడా ఏదో ఒక స్ట్రగుల్తో నువ్వు ఉండాలని అపవాది కోరుకుంటుంది. ఏదో ఒక భయం, ఏదో ఒక కన్నీరు, ఏదో ఒక వేదన. అయితే నీ జీవితాన్ని, అవును, నీ పితరుల వలె దేవుడు నిన్ను దీవించడానికి కొరకు ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెడుతున్నాడు. ఇక్కడ చూస్తే మరి ప్రతి దినం కూడా న్యూ చేంజింగ్ మన మైండ్లో కలగాల. ఎప్పుడైతే మనం వేచి ఉంటామో దేవుని యొక్క వాక్యం అంటుంది, వేచి ఉన్నవారు ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుతారో ఇక్కడ చూద్దామండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము ఒక మాట ఉంది, చూద్దామండి బైబిల్లోంచి. యెషయా గ్రంథం 40th చాప్టర్ 40వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దామండి. 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజుల వలె రెక్కలు చాపి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు, వెయిట్ అపాన్ ద లార్డ్. ఎవరైతే వేచి ఉంటారో, ఎదురు చూస్తారో, దేవుని యొక్క వాక్యం అంటుంది అలా ఎదురు చూసే వారి జీవితంలో ఏం కలుగుతుంటే నూతన బలం అంట. ఒకవేళ బలహీనం అయిపోయావా, అలసిపోయావా, నీ ప్రార్థన జీవితంలో, నీ కుటుంబముగా, ఆర్థికంగా, అనారోగ్య సమస్యలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది బాలురు సొమ్మసిలు వారికి బలమునిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచ్చేవాడు ఆయనే. బాలురు సొమ్మసిలుదురు, అలయుదురు, యవనసులు తప్పక తొట్టిల్లుదురు, కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం అంట. న్యూ స్ట్రెంగ్త్, యేసు నామములో న్యూ స్ట్రెంగ్త్ నీకు కలుగును గాక. అందుకే దేవుని యొక్క వాక్యంలో చూస్తే 120 మంది యెరూషలేము నుండి వెళ్ళక మరి దేవుడిచ్చిన వాగ్దానం కొరకు, యేసు ప్రభువు అంటాడు దేవునిచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టండి, నా తండ్రి నాకు ఇచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టండి. అందరూ 120 మంది మేడగదిలో కూర్చొని మరి పెంతెకోస్తు పండుగ దినమున అందరూ కనిపెట్టి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. నూతన బలం వచ్చింది, నూతన శక్తి అందరిపైకి దేవుని ఆత్మ దిగిరాగా అన్య భాషలో మాట్లాడసాగిరి. అగ్ని దిగి వచ్చింది. మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి వారందరి మీద వ్రాలగా
వాక్యం అంటుంది. అందరూ కూడా మరి వాక్కు శక్తి పొందారు, అన్య భాషలతో మాట్లాడారు, పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా చూస్తున్నాం. వెయిట్ చేస్తున్నారు, మేడగదిలో వేచి ఉన్నారు. వేచిన వారి జీవితం ఆశీర్వదించబడింది. అందులో పేతురు కూడా ఉన్నాడు పిల్లరా. అదే పేతురు, బొంకిన పేతురు, బలహీనమైన పేతురు, వెన్నుదిరిగిపోయిన పేతురు, దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే అదే పేతురు వెయిట్ చేసిన కారణాన్ని బట్టి నీడలు అద్భుతాలు జరుగుతున్నాయి. శృంగారపు దేవాలయం దగ్గర ఒక వ్యక్తితో అంటాడు, లేచి నడవమని చెప్పగానే మరి పుట్టినది మొదలుకొని కుంటివాడిన వ్యక్తి వెంటనే దిగ్గున లేచాడంట. అవును, వేచి ఉన్నట్లు ఎంత ఆశీర్వాదం ఉంది. నూతనమైన బలం అనేది మన జీవితంలో కలుగుతుంది పిల్లరా. కనుక యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. పక్షి రాజుల వలె రెక్కలు చాపి, బైబిల్ అంటది పక్షి ఎలాగ ఎగురుతుందో, పక్షిరాజు ఎలాగ ఎగురుతుందో పక్షిరాజు వలె పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారంట. పైకి ఎగిరిపోయే అనుభవం, ఆత్మీయకంగా ఆర్థికంగా శత్రువుకు అందకుండా చీకటికి, లోకానికి, మరణానికి, లోక సంబంధమైన వాటికి దాటి, ఆకర్షణలు దాటి పైకి ఎగిరిపోతామంట. అవును, రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారంట. సొమ్మసిల్లిపోయినవా, కృంగిపోయినవా, మరి దిగజారిపోయినవా, బలహీనమైపోతున్నవా, నీ సమస్యలను చూసి, నీ కష్టాలను చూసి, లేదా నీకున్న భయాలు, మరి ప్రతి సమస్యను చూసి యేసు నామములో నీపైకి న్యూ స్ట్రెంగ్త్ దిగివచ్చును గాక, న్యూ పవర్ దిగివచ్చును గాక, న్యూ అనాయింటింగ్ దిగివచ్చును గాక, న్యూ గ్లోరీ నీ జీవితంలో పనిచేయును గాక. ఇక్కడ చూస్తే ఆయన కొరకు వేచి ఉన్నవారు నూతన బలం మరి జీవితాన్ని మార్చివేస్తుంది. నిజమే. మరి ఒక దగ్గర బైబిల్ గనక చూస్తే ఏలియా దగ్గర ఒక శిష్యుడు ఎలీషా ఉన్నాడు పిల్లరా. పరిచారము చేశాడు, చేతులు కడిగాడు, ఉపచారము చేశాడు, పరిచారం చేశాడు. మరి ఆయన వెనకాల, ఏలియా వెనకాల మరి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. 2వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే ఆయన యోర్దాను దాటిన తర్వాత నీకేం చేయాలయ్యా? ఏలి అడుగుతుండ్రు, నీకేం చేయాలన్నప్పుడు నీపై ఉన్న ఆత్మ బాలల్లో నా మీదకి 2 బాలు ఉండేలాగా మరి నాకు కావాలా. ఇది చాలా కష్టతరం. ఒకవేళ గనుక నేను వెళ్ళేది గనుక నువ్వు కనిపెడితే, చూచినట్లయితే అలాగూ జరుగును గాక. నిజమే, చాలా చక్కగా కనిపెడుతున్నట్టుగా ఎలీషా వెంబడించడానికి, వేచి ఉండడానికి కారణం ఏంటంటే ఏలియా పై ఉన్న ఆత్మ వాళ్ళల్లో 2 బాల ఆత్మ కావాలా. నిజంగా అలా చూస్తున్న సమయంలో యోర్దాన్ ఎప్పుడైతే దాటారో మరి ఏలియా అహరోనం అవుతున్నాడు, ఏలియా సుడిగాల్లో వెళ్తున్నాడు. అగ్ని రథములు, గుర్రములు వచ్చి వీరి వారిని వేరు చేస్తున్నాయి. పైకి వెళ్ళిపోతున్నాడు ఆయన. మరి సుడిగాల్లో కొనిపోబడుతున్నాడు. ఏలియా ఉన్నట్టుగానే ప్రాణముతోనే, దేహముతోనే పైకి వెళుతున్నాడు. దుప్పటి క్రింద పడినట్టుగా చూస్తున్నాం. యోర్దాను దాటి వచ్చిన మరి సామాన్యంగా ఉన్న ఎలీషా మరి వేచి ఉన్న కారణాన్ని బట్టి దేవుని ఆత్మ అతనిపైకి దిగి వచ్చింది. అదే యోర్దాన్ దగ్గర యెహోవా దేవుడు, ఏలియా దేవుడు ఎక్కడని కొట్టగానే మరి యోర్దాను 2 పాయలైపోయిందంట. 2గా చీలిపోయింది, దారి చేయబడింది. ఆవలికి దాటిపోతున్నాడు. ఎంత అద్భుతమైన కార్యం! ఎటువంటి అభిషేకం కలిగినాడు మనం అర్థం చేసుకోలేం. ఆయన కొట్టగానే వెయిట్ చేస్తలేడు, ఇంతవరకు వెయిట్ చేశాడు. ఆత్మ కొరకు, అభిషేకం కొరకు, 2 బాల ఆత్మ కొరకు. ఎప్పుడైతే ఆత్మ దిగి వచ్చిందో, ఏదైతే దుప్పటి పట్టుకున్నాడో, ఏదైతే ఏలియా దుప్పటి అతని దగ్గర ఉందో దానితో ఏదైతే మరి ముందు మూసుకపోయిన దారి ఉందో దాన్ని కొట్టగా వెంటనే అది తెరవబడ్డదంట, దారిగా చేయబడింది. నీ ప్రతి సమస్య నీ ముందు పరిష్కారం కాబోతుంది, వీడిపోతుంది, నీ జీవితంలో తొలగిపోతుంది, దారి చేసుకోబోతున్నాం. అటువంటి అభిషేకం నీకు రాబోతుంది పిల్లరా. మరి ఇక్కడ చూస్తే ఎలీషా వెయిట్ చేశాడు, వేచి ఉన్నాడు. అవును, దీవించేంత వరకు అనగా అతను పొందాలనుకున్నది మరి పొందేంత వరకు, తను ఏదైతే కనిపెడుతున్నాడో, ఏదైతే ఓర్పుతో, సహనముతో మరి కనిపెట్టడో, నిశ్చయంగా అది జరిగే దాకా ఓపికతో, ఓర్పుతో, సహనముతో, ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుడు దీవించే దాకా, ఏలియా పైన ఆత్మ ఎలీషాకు వచ్చేదాకా వేచి ఉన్నట్లుగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా అలాగా ఉంటున్నామా? దేవుడు దీవించేదాకా బలిష్టమైన చేతి క్రింద, ఏలియాక బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి వెనుదిరగక, వెళ్ళిపోక,
లోకంలో కలిసిపోక, ఇతరులు మరి ఆయాస పెట్టినప్పుడు, రకరకాలుగా మాట్లాడినప్పుడు తన విశ్వాసాన్ని కోల్పోక వెంటాడి వెంబడించాడు కనుక అంతకంటే 2 బలాత్మలు పొంది మరి ఇదే మరి యోర్దాను దగ్గర ఏలియా దేవుడెక్కడని కొట్టగానే 2 పాయలైపోయిందట. ఇలా చూస్తున్న మీ జీవితంలో ఈ ప్రతి సమస్య డివైడ్ అయిపోనిగాక, మీ ప్రతి సమస్య యేసునామములో తొలగిపోనిగాక. ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్య సమస్యల నీ సమస్య పరిష్కరించబడతలేదా? కన్నీటితో ఉంటున్నావా? ఇప్పటిదాకా సామాన్యుడి అవతల ఉన్నప్పుడు అవతల నుంచి అవతలకి దాటి వచ్చే లోపల దేవుని ఆత్మ రాకముందు అంతవరకు కూడా జస్ట్ ఆర్డినరీ బికమ్ ఎక్స్ట్రాడినరీగా మారిపోయాడు. బలమైన ఆత్మ నిండుకున్నది, అది ఆత్మ ప్రేరేపణతో ఇప్పుడు యెహోవా ఏలియా దేవుడు ఎక్కడని కొట్టగానే అది 2 పాయలైపోయిందట. దారిగా చేయబడింది. నీ ప్రతి సమస్య, నీ ప్రతి కష్టం వీడిపోనుగాక. దారి లేనటువంటి నీ జీవితంలో దారి చేయబడుగాక. అటువంటి అభిషేకం నువ్వు మోసుకొని వెలుదువుగాక. నీ పరిస్థితుల్లో అవును దారి లేనటువంటి నీ ప్రతి పరిస్థితుల్లో దారి చేయబడునుగాక. బలమైన కార్యాలు జరుగునుగాక. నిజమే పిల్లరా, నూతనమైన బలాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు.